పిఎస్యు స్టాక్స్లో ఇంకా క్వశ్చన్ ఉందా అంటే ఇంకా క్వశ్చనే ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఎమ్మడబడుతున్నారు కదా దాని ఎమ్మటి. పిఎస్యు స్టాక్స్ కొనుక్కోండి, పార్లమెంట్లోనే చెప్పాడు ఆయన కొనుక్కోండి. ఆ తర్వాత పిచ్చ పిచ్చగా పెరిగినాయి, మామూలుగా పెరగలేదు కదా. కొచ్చిన్ షిప్ యార్డ్, ఆర్ఈసి, నాల్కో, హెచ్ఏఎల్, ఎన్హెచ్ ఎన్హెచ్బిసి, తర్వాత బిహెచ్ఎల్, ఇంజనీర్స్ ఇండియా, ఆయిల్ ఇండియా, పిఎన్బి, పిఎస్యు స్టాక్స్ ఇవి ఇంకా పెరుగుతాయా అంటే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇదే రన్నింగ్ గవర్నమెంట్ పాలసీలన్నీ కంటిన్యూషన్ ఉంటే డెఫినెట్గా ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. పిఎస్యు స్టాక్స్ ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి టోటల్గా. అంటే ఇవి ఏం రికమెండేషన్ కాదు దయచేసి. ఇవి మనం ఎక్కడ ఏదన్నా కరెక్షన్, చిన్న కరెక్షన్ వచ్చిన మేజర్ డిప్ డౌన్ అంటే మార్కెట్స్ మూడు బై ఆన్ డిప్ కదా, సో ఇట్లాంటప్పుడు కొనుక్కోవచ్చు. ఈ స్టాక్స్ అన్ని గుర్తుపెట్టుకొని మనకు అవసరమైనప్పుడు ఈ వీటిలో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.